ఈ పరాభవ నామ సంవత్సరం వచ్చిన దగ్గర నుంచి మనం చూస్తూనే ఉన్నాం. వార్ నడుస్తుంది. ఇటు గ్యాస్ కొరత, పెట్రోల్, డీజిల్ కొరత ఇలా చూస్తూనే పోతుంటే రానున్న రోజుల్లో మన భవిష్యత్తు ఎలా ఉండబోతుందంటారు? ఇది చాలా మంది అడుగుతున్న ప్రశ్న. ఇప్పుడు పరాభవనామ సంవత్సరం ప్రారంభంలో జరగలేదు. అవును. మనకి గతించినటువంటి సంవత్సరం అంటే మనకున్నటువంటి విశ్వావసునామ సంవత్సరంలో ఈ యొక్క దౌర్భాగ్య స్థితి ప్రారంభమైంది. ఈ విశ్వావసునామ సంవత్సరంలో కూడా మనకి మాఘమాసంలో ప్రారంభమైంది. అంటే ఈ ప్రణాళిక అంతా కూడా మాఘమాసంలోనే. రెండోది మనకంటే ఈ రెండు రాష్ట్రాలకి విరోధి మనకి ఇప్పుడు పరాభవనామ సంవత్సరం. ఉత్తర భారతానికి బృహస్పతి మాసం వేరు, కేరళ వైపు వెళ్తే వాళ్ళకి కొంత వేరు, వాళ్ళకి వేరు సంవత్సరాలు. కాబట్టి ఇంకా వాళ్ళకి ఉత్తరాది వాళ్ళకి ఇంకొత్త సంవత్సరం రాలా, ఇంకా వాళ్ళు 5 సంవత్సరాలు ఉన్నారు వాళ్ళు ఏమనుకోవాలి. కాబట్టి ఇదంతా కూడా ఎవరికి వాళ్ళం మనకి రెండు రాష్ట్రాల కోరుకునేటువంటి ఇక్కడ ఒక రకమైనటువంటి వాతావరణంలోంచి బయటకు వస్తాం కాబట్టి మనం ఈ యొక్క పరాభవనం పెట్టుకున్నాం. బట్ వీఆర్ నియర్ బై. అంటే మనకు 10 రోజుల తర్వాత తమిళనాడు వాళ్ళకి, 15 రోజుల తర్వాత కేరళ వాళ్ళకి, ఇంకొక 18 రోజుల తర్వాత ఇప్పుడు ఉత్తర భారతం వాళ్ళకి కూడా ఇప్పుడు ఋతువు మారిపోతుంది, స్టార్ట్ అయిపోతుంది. అందరం 1 మంత్ అంటే 20 డేస్ తేడాలో అందరూ ఒకేసారి వచ్చేస్తాం. అయితే ఇక్కడ మీరు అన్నట్టుగా విశ్వావసునామ సంవత్సరం ఈ ప్రభావం స్టార్ట్ అయిపోయింది. కాబట్టి ఈ విశ్వావసునామ సంవత్సరం ప్రారంభమైన దాన్ని తీసుకొచ్చి మీరు పరాభవాలను కలిపేస్తే అది ప్రమాదం. సో ఆల్రెడీ స్టార్టెడ్. దాని ప్రభావం ఇప్పుడు చూపిస్తుంది కదా, దీనివల్ల తొందరగా అయిపోద్ది కదా. ఇప్పుడు పరాభవనామ సంవత్సరం అదే అంటాను. పరాభవ అనగానే అందరూ పరాభవిస్తారు, ఇన్సల్ట్ అయిపోతాం, మనం టెన్షన్స్ అయిపోయి చెప్పేసి భయపెట్టారు అందరు కూడా. పరాభవిస్తా నిన్ను, ఇవన్నీ కూడా కాదమ్మా. పరాభవ అంటే పరమేశ్వరి, పార్వతీ పరమేశ్వర సంవత్సరం అర్థం. అమ్మవారి అనుగ్రహంతో శివుణ్ణి మనం ఆవహించుకోవడం, శివుని యొక్క అనుగ్రహాన్ని పొందుకుని అర్థం. రెండో ఏంటంటే మంచి అంటే మన శత్రువు మీద విజయాన్ని సాధించవచ్చును, శత్రువుని పరాభవించవచ్చును అని చెప్పి అర్థం. ప్రపంచంలో ఏ దేశమైనా సరే మీకు బాగా గుర్తుపెట్టుకోండి, సుఖంగా భోజనం చేస్తున్నాయా? ఇంక్లూడింగ్ చైనా, రష్యాతో సహా వాళ్ళు కూడా సరిగ్గా భోజనం చేయట్లా. ఎందుకంటే వారికి ఏంటంటే పై ఎత్తులు వేస్తూ మన అది యువాన్ అంటే వాళ్ళ చేతుల మీకు యువాన్ మనకి పరవశం చెప్పి వాడు, తర్వాత రష్యా చేసి అందరు కొట్టుకుంటే నా పెట్రోల్ ఎక్కువ పోతుందని చెప్పి, నా గ్యాస్ పొల్లు అమ్మకం చెప్పి వ్యాపారం వాడు, ఇద్దరు ఉన్నారు. మరి ఇంకా సుఖంగా ఉన్నదెవరు? మా పండగలు చేసుకుంటూ పబ్బాలు చేసుకుంటూ ఆనందంగా ఉన్నదెవరు? భారతీయులు మాత్రమే. ఒక రంజాన్ ఉత్సవం కానివ్వండి, ఒక ఉగాది కానివ్వండి, ఒక శ్రీరామనవమి కానివ్వండి, ఏ పండగ అయినా సరే అదే విధంగా జరుగుతుంది, హ్యాపీగా జరుగుతుంది. అది ఏమీ నష్టం లేదు, అంతే ఎంజాయ్మెంట్ చేస్తున్నారు, అంతే ఉన్నారు. ఇంకో రకంగా చూసుకుంటే దేవాలయాల్లో ఒక 30% 40% జనాలు ఉంటే, వైన్ షాప్లలో బార్లలో మాత్రం 150% ఉన్నారు. అఫ్కోర్స్ మనం తప్పుగా మాట్లాడుకోద్దు, అవి పవిత్ర దేవాలయాలు, అవి ఆ పవిత్ర మధుశాలలు, అవి మధుపానశాలలు కాబట్టి వాటి మనం తప్పు అనుకోదు ఎప్పుడు. అవి చాలా మంచి, అంటే వాడికి ఉన్మాదమైనటువంటి మత్తుని కలిగించేసి నేను అక్కని రేపు చేస్తానా, తల్లిని రేపు చేస్తానటువంటి లేకుండా అలాంటి తత్వమే లేదు. వాడు సమాంతరం అందరికి సమాంతర స్థితి. నాకు అక్క లేదు, చెవ్వరు లేరు, నాకు అందరూ ఒకటే, అందరూ సమానమైనటువంటి భావనతో ఉంటాడు. అంటే ఇది వెటకారం కనిపించవచ్చు కానీ అది దౌర్భాగ్య స్థితి, అది ఒకటి ఉంది. కానీ మనం సరే మంచి మాట మాట్లాడుకుంటే, ఒక రంజాన్ కానివ్వండి, ఉగాది కానివ్వండి, మొన్న జరిగినటువంటి ఒక ఉత్సవం జరిగింది వాళ్ళది, సిక్కుల వాళ్ళది ఒక గురునానక్ వాళ్ళ జయంతి జరిగింది. అది కూడా బ్రహ్మాండంగా, అంటే అప్పటికే యుద్ధం స్టార్ట్ అవుతూనే ఉంది. అంటే మనం ఆ యుద్ధ రంగంలో ఉన్నాం మనం. అంటే మన పండుగలన్నీ ఒక్కొక్కటి జరుగుతూనే ఉన్నాయిగా, బ్రహ్మాండంగా జరుగుతూనే ఉన్నాయిగా. అంటే ఏది కూడా మనకేం రోడ్ రాలా. కానీ మన వల్ల పోనీ ప్రపంచం అందరికి కూడా ఏ ఒక్కడికి పెట్రోల్ గ్యాస్ అంటే పక్కన పాకిస్తాన్ చచ్చిపోతున్నాడు, బంగ్లాదేశ్ చచ్చిపోతున్నాడు, ఇద్దరు పెట్రోల్ లేక ఒక్కొక్కడికి 600 లీటర్లు 1000 రూపాయల లీటర్లో దొరుకుతుంది. వాడికి మనకి ఎక్కడుందా లీటర్ పెరిగిందా ఏమన్నా? కనీసం ఈ సమయంలో ఎప్పుడైనా పెరిగిందా? ₹10 పెరిగిందా? మనకి పెరగలేదు. దొరకట్లేదు అంటారు మీరు, దొరకట్లేదు. అఫ్ కోర్స్ కరెక్టే కదా. ఇప్పుడు దాని ప్రభావం అందరి మీద ఉంటుంది. ఇప్పుడు ఇంట్లో సడన్గా మీ నాన్నగారికి ఉద్యోగం పోయింది, సపోజ్ మీ నాన్నగారు ఉద్యోగం చేస్తున్నారు. సో నాన్నగారు మీ కోపంతో ఎవడో చేసిన వల్ల ఉద్యోగం పోయింది, నాన్నగారి జీతం వచ్చింది, 6 నెలల జీతం వస్తుంది. ఎన్ని రోజులు బతుకుతారు దాని మీద? అంటే మళ్ళీ మీ నాన్నగారికి ఉద్యోగం వచ్చి సంపాదించే వరకు ఉండాలి కదా. అంటే అక్కడ పొదుపు చేసుకుందామా, ఖర్చు పెట్టుకుందామా? అంటే మీ ఇంటికి మాత్రం పొదుపా, దేశానికి పొదుపు అక్కర్లేదా? దేశానికి 10 సిలిండర్ లోపల పెట్టుకుందామా? ఎవరికైనా బుద్ధి ఉంది? మన ఇంట్లో ప్రతి ఒక్కరి ఇంట్లో 2 సిలిండర్లు ఉన్నాయి కదమ్మా. ప్రతి ఒక్కరికి 2 సిలిండర్లు ఉన్నాయి. ఇంకెక్కువ మాడితే ఒక్కొక్క ఇంట్లో 3 సిలిండర్లు ఉన్నాయి. అబద్ధం ఆడదు కానీ ప్రతి ఒక్కరిలో 3 సిలిండర్లు పెట్టుకొని కూర్చున్నారు. సరే బీద వాళ్ళకి 2 ఉన్నాయిగా, 2 ఒకటి కంటిన్యూ అవుతుందిగా, ఇంకోటి ఎక్స్ట్రా ఉందిగా లోపల, ప్రతి ఒక్కళ్ళకి ఉందిగా. సిలిండర్ అయిపోగానే అందరం బుక్ చేసుకుంటా వస్తుందిగా. అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరి దగ్గర ఒక సిలిండర్ రెడీగా ఉంది లోపల, రన్నింగ్ లో ఉన్నది కాక. సరే ఒక్కళ్ళకి ఇద్దరికో లేదనుకుందాం, అది విషయం వేరే విషయం. మరి ఉన్నా సరే వీడికి బ్లాక్ లో ఎందుకు బుక్ చేయడం, ఎందుకు టకటకను ఇలా ఒక్కరు అందరు బుక్ చేసరికి అది బ్లాక్ అయిపోయింది, అది షట్ డౌన్ అయిపోయింది బుకింగ్ చేసేది. తర్వాత చూస్తే మళ్ళీ బుకింగ్ అవుతూనే ఉన్నాయి. మనకి యాక్చువల్గా మనకి బుకింగ్ చేస్తే 21 రోజులు పడుతుంది గ్యారంటీగా. ఫస్ట్ నుంచి రూల్ అది, మీరు బుక్ చేసిన 21 days. మన అదృష్టం కొద్ది 3 రోజులకి 4 రోజులకి వచ్చేసేది, విరిగా మనకు వచ్చేది కాబట్టి. కానీ రూల్ మాత్రం 21 days, అది రూల్. అది 21 days లోపల రాదు. సింగిల్ సిలిండర్ ఉంటే 15 రోజులు వస్తుంది, డబుల్ సిలిండర్ ఉంటే 21 days వస్తుంది.
ఓకే. ఇది క్లారిటీ గుర్తుపెట్టుకోండి. అలాంటి ఎందుకు బుక్ చేయమన్నాడు మిమ్మల్ని? టైర్డ్గా బుక్ చేసావు. రెండవది, ఇప్పుడు ఇవాళ 2-3 రోజుల నుంచి పెట్రోల్ బంక్ దగ్గర రష్ ఎక్కువైపోయింది. అవును. మన అదృష్టం కొద్దీ 4 నావలు వచ్చాయి. 4 అయితే మనకి నావలు వచ్చేసాయి. అవును. ఒరే ఇంకా మీకు జ్ఞానం లేదా? చదువుకున్న మూర్ఖులు కదా, చదువుకున్న వాళ్ళే కదా మీరు. ఉమ్. పల్లెటూళ్ళు అందరూ అట్లా కూర్చుంటారు. వాడు మంచి నోట పుల్ల పెట్టుకొని శుభ్రంగా కూర్చొని బీడి తాగుకుని కూర్చుంటాడు. వాడు ఏం పెట్రోల్ అడుగుతలేడు. వాడు తెలుసు నా గ్యారెంటీ వస్తుంది, నా ఎరువు నాకు వస్తుంది, నా విత్తనాలు నాకు వస్తాయి. కానీ సిటీలో ఉన్నట్టు మనం మాత్రమే అబ్బోది అయిపోతుంది, నేను రేపటికల్లా 100 కిలోమీటర్ ప్రయాణం చేయాలి, నేను ఈ 2 రోజుల్లో 1000 కిలోమీటర్ ప్రయాణం చేయాలి, నా పెట్రోల్ నిండా ఫుల్ ప్యాక్ చేయి క్యాన్లలో పోయి. ఎందుకు అది ఆ తత్వం ఎందుకు? దానివల్ల లేని కృత్రిమ కొరత సృష్టించి వ్యాపారస్తుడు సిలిండర్ లోడ్ అమ్ముకుంటున్నాడు, లోపల దాచిపెడుతున్నాడు. దాని మధ్యలో దొంగ రాజకీయ నాయకులు కొంత 100 సిలిండర్లు, ఇవన్నీ కృత్రిమ కొరత సృష్టించి మనల్ని మనం ఇరకాటకం పెట్టుకోవడం. కాబట్టి ఏది కూడా మనకి ఈ పరాభవ నామ సంవత్సరంలో ఏదానికి లోటు లేదు. బ్రహ్మాండమైన పూలు ఉన్నాయి, బ్రహ్మాండమైన పంటలు ఉన్నాయి, బ్రహ్మాండమైన పళ్ళు ఉన్నాయి, మంచి సరుకులు ఉన్నాయి, ఇది ఎక్కడ లోటు లేదు. పెట్రోల్ కూడా ఎక్కడ లోటు లేదు. కొంత అక్కడ ఉన్నటువంటి పరిస్థితి మనకి అనుగులేదు కాబట్టి రోజు వచ్చే పడవలు కాస్త నెలకి 5-10 వస్తున్నాయి. జాగ్రత్త పడదాం, ఒక 10 రోజులు జాగ్రత్త పడదాం, పోయింది 2 నెలలు జాగ్రత్త పడదాం, పోయేదేముంది? ఎందుకంటే నువ్వు మందు కొట్టడానికి బండి మీద ఎందుకు, దమ్ము కొట్టడానికి బండి మీద ఎందుకు, తిరగడం ఎందుకు? నువ్వు నీకేం అప్పుడు అసలు బయటికి వెళ్ళకు వేస్ట్గా. అంటే వేస్ట్ ఖర్చుని కంట్రోల్ చేసుకుంటే మనకు 10 రోజులు పెట్రోల్ మిగులుతుందిగా. అబ్బే మనకు అది వద్దండి. నేను సాయంత్రం పెగ్గేయాలంటే కంపల్సరీ ఇక్కడ నుంచి నేను మా నాన్న ఇక్కడ వస్తారు కాబట్టి, మా నాన్న ఇటువైపు వస్తారు కాబట్టి నేను ఇటువైపు వెళ్ళాలి, మొత్తం 4 కిలోమీటర్ వెళ్ళి నేను అక్కడ బీర్ తాగాలి, ఇక్కడికి వెళ్ళి నేను 2 పెగ్గులు వేసుకోవాలి, ఇక్కడికి వెళ్ళి చికెన్ తినాలి, ఇక్కడికి వెళ్ళి అమ్మాయికి బీట్ కొట్టాలి. ఇది మానేసి ఉద్యోగానికి వెళ్ళాలి, నేను కష్టపడాలండి, షాప్కి వెళ్ళాలి, నేను వర్కర్ చేస్తున్నాను, పని చేయాలి, వెల్డింగ్ చేయాలి, కార్పెంటర్ వర్క్ చేయాలి, రైట్ ఉంది కదా, ఓకే రైట్, ఓకే నో ప్రాబ్లం. సిటీ బస్ ఎక్కువ 10 రోజులు బండి నడపకు, బండి నడపకు, 10 రోజులు నడపకు బండి. బస్సులు ప్రైజులు పెంచుతున్నారు. ఎవరు పెట్టారు? ఎవరు పెంచలేదు. అదేంటారా, ఇవన్నీ అబద్ధాలు క్రియేట్ చేస్తున్నారు. బస్సులు ప్రైజులు పెరుగుతాయి, ఇది పెరుగుతాయి. ఎందుకు పెంచుతారమ్మా? మల్టీ ట్రాన్స్పోర్ట్ లో ఇప్పుడు అంతకుముందు 50 మంది ఎక్కేవాళ్ళు ఇప్పుడు 70 మంది ఎక్కుతారుగా. 70 మంది ప్రయాణం ఎప్పుడు లాభమేగా వాడికి. 70 ప్రైజ్ ఎందుకు పెంచుతాడు? మనందరం మనం డీజిల్ కొనుక్కోపోయి కార్లలో డీజిల్ పెట్రోల్ నింపుకోకపోతే బస్సులకి డీజిల్ ఫ్రీగా దొరుకుతుందిగా, అంటే మంచి రేట్ దొరుకుతుంది కదా. వాడు ఎందుకు పెంచుతాడు రేటు? వాడు వినిమయ నిష్పత్తి తగ్గుతుంది కదా. వినిమయ నిష్పత్తి తగ్గుతున్నప్పుడు ధర ఏం పెరగదు. మనం మల్టీ ట్రాన్స్పోర్ట్ చూసుకుందాం. మనం ఇది మనం అవలంబం చేసుకోవాలి. ఒక బండి వెళ్తున్నారు, నీ పక్క ఉన్నటువంటి ఇంటి వాళ్ళు ఉన్నాడు, అరే ఇద్దరు కలిసి ఒక బండి వెళ్ళిపోండి, ఒక బండి లోపల పెట్టేయండి. అంటే ప్రణాళిక మంది లేదు, టైం టేబుల్ క్రమశిక్షణ పాటించాం మనం. నా బండి నాదే, నా బండి మీద నా లవరే కూర్చోవాలి, నా పెళ్ళామే కూర్చోవాలి, ఇది తప్ప ఇంకోటి లేదా? కాబట్టి ఎక్కడ మనం పొదుపు పాటించాలి? ఈ సమయంలో మనం పొదుపు పాటించే ప్రయత్నం చేస్తే తప్పకుండా నెలలో గట్టెక్కుతాం. మనం గ్యాస్కి పెట్రోల్కి లోటు ఏం లేదు. దీన్ని తీసుకొచ్చి పరాభవన సంవత్సరం ఇరికించి అవమానాలు జరుగుతాయా, గొడవలు జరుగుతున్నాయా, యుద్ధాలు జరుగుతున్నాయా, మన మీద కించి తీగ వాడడానికి అవకాశం, ధైర్యం లేదు ఎవరికి. ఫస్ట్ మనం ఈగ వాడడానికి ధైర్యం ఎవరికి లేదు. ఈ టైంలో ఇంకా పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ గొడవ పెట్టుకున్న మధ్యలో అదే వాడు ఇటువైపు వస్తే చచ్చిపోతారు వాడికి గ్యారెంటీగా. అసలే తినడానికి లేదు వాళ్ళ దగ్గర, దరిద్రంతో బాధపడుతున్నారు. బంగ్లాదేశ్ యొక్క ఏదో మేకపోతు గాంభీర్యం, ఎవరికి సరిగా అన్నం లేదు వాళ్ళకి ఇప్పుడు. కానీ మనం 3 పూట్ల తింటున్నాం. పొద్దున ఇడ్లీ, వడ, దోశ. అరే కొన్ని హోటల్ బంద్ అయిపోయినాయండి. అరే బంద్ అవుతాయి స్వామి, నీకు విచ్చలు దొరికేసరికి ఒకేసారి ఆగిపోయింది, ఏం చేస్తాం? ఇప్పుడు మనకు సింపుల్ లాజిక్ అమ్మా, రోజు మంచినీళ్ళు వస్తున్నాయి మనకి, సరే ఒక పైప్ పగిలిపోయింది, మెయిన్ పైప్ పగిలిపోయింది, కృష్ణా పైపు, గోదావరి పైప్ పగిలిపోయింది, 4 days నీళ్ళు రావని చెప్పారు, ఏం చేద్దాం చెప్పండి? అంటే వచ్చిన నీళ్ళు జాగ్రత్త వాడుకుంటామా లేదంటే ఇప్పుడు అదే చేయాలి మనం. అంటే తక్కువ వస్తున్నాయి కాబట్టి నిదానంగా జాగ్రత్తగా వాడుకుందాం, పొదుపు చేద్దామని తప్ప ఆ పరాభవం ఇది గుర్తు చేస్తుంది మనకి. నిన్ను జాగ్రత్తగా పెడుతుంది, నిన్ను క్రమశిక్షణలో కూర్చోబెడుతుంది, నిన్ను మంచిగా ఆలోచించే తత్వాన్ని నిలబెడుతుంది, ఇంటితో సుఖంగా గడిపే ప్రయత్నం చేస్తుంది, నియమంగా ఉండగలిగే శక్తిని ఇస్తుంది. మరి పరాభవ సంవత్సరం అంతే నీకు మంచి చేస్తుంది ఇండైరెక్ట్ గా. కానీ వీళ్ళు ఇబ్బందిగా ఫీల్ అయితే దానికే ఇస్తాం. ఇప్పుడు ఏదంటారు కదా, మనకి డాక్టర్ గారు వచ్చేసి నీకు అపెండిసిట్ ఆపరేషన్ ఉంది, కత్తి పెట్టి కోస్తేనే ఆ ఆపరేషన్ చేయగలిగితే సక్సెస్ అవుతుంది. మనకి కత్తి పెట్టి కోస్తని చెప్పేసి నువ్వు భయపడితే ఇట్లా, ఆ కోసేది నీ మంచి కోసం గుర్తు పెట్టుకోవాలి కదా. ఇక్కడ కోత అనేది సబ్సిడీ, అంటే మనకు ఉన్నటువంటి కోత వస్తువులు అనేది కోత పడుతుంది తప్ప శరీరంలో కోత పడి ఎలాగైతే భరించావో రేపటి ఫ్యూచర్ బాగు కోసం, ఇప్పుడు కూడా ఫ్యూచర్ బాగు కోసం జాగ్రత్త వహించు, పొదుపు వహించు, అంతే తప్ప నేనేమి ఇబ్బంది పెట్టలే. ఇబ్బంది నువ్వు ఫీల్ అయితే చాలా మంది అనుకుంటారు పాపం, నేను ఐస్ క్రీమ్ తినకపోతే నాకు ఇబ్బంది, నా పక్కన లవర్ లేకపోతే నాకు ఇబ్బంది, నా పక్కన ఇంకోటి లేకపోతే ఇబ్బంది, ఇవనుకుంటే దానికి నీ ఫీలింగ్ కోసం మేము చెప్పేం లేదు. కానీ పరాభవ నామ సంవత్సరం క్రమశిక్షణని, మంచి తత్వాన్ని, పొదుపుని, అలాగే ఎలా ఉండాలి, దేశం గురించి ఎలా ఆలోచించాలి, ఎలాంటి పరిణామాలు వస్తున్నాయి, యుద్ధం వల్ల ఎలా జరుగుతుంది అనేది ప్రతి ఒక్కరికి నేర్పించగలిగేటువంటి తత్వానికి. కాబట్టి మనలో ఉండేటువంటి అరిషడ్ వర్గాల్ని, కామ, క్రోధ, మోహ, మద, మత్సరాలని తగ్గించగలిగే శక్తి ఉంది. కాబట్టి అటువంటి వాటి అరిషడ్ వర్గాల్ని పరాభవిస్తున్నాం కాబట్టి
మనకి మంచిది జరుగుతుందని చెప్తున్నాను ఇప్పుడు నేను. గురుగారు లాక్డౌన్ కూడా రాబోతుంది, మళ్ళీ లాక్డౌన్ పెడతారు అని చెప్తున్నారు. మరి ఈ సంవత్సరంలో లాక్డౌన్ కూడా తప్పదంటారా మళ్ళీ? పోయేదేముంది, పెడితే తప్పే ఉంది. ఉమ్, దేని పెడతారు లాక్డౌన్ అంటే, దేని పెడతారు ఆయన ఎందుకు ఆపడానికి ఏం లేదు, కూరగాయలు పండుతున్నాయి. అప్పుడు రోగం వచ్చాడు లాక్డౌన్ అన్నాడు. లాక్డౌన్ ఏం చేస్తాడు, ఎక్కడ లాక్డౌన్ చేస్తాడు? ఉమ్, వ్యాపారం చేసుకునేవాడా? ఓకే. చేసుకోదని లేదే. అయితే ఎక్కడైతే నీకు ఎక్కువగా ఖర్చు ఉంటుందో, ఎక్కడైతే విపరీతమైనటువంటి ఖర్చులు పెడుతున్నావు, ఇప్పుడు ఈ టైంలో బ్రాండెడ్ వస్తువులు ఎందుకు కొంటాం మనం? ఈ టైంలో బ్రాండెడ్ వస్తువు మనకు అవసరమా? ఇప్పుడు నీకు ఇట్లాంటి ఈ చీర బ్రహ్మాండంగా ఉంది, దీని ప్లేస్లో నీకు కంచిపట్టు చీర కావాలి, ధర్మవరం చీర కావాలి, 70 రూపాయలు 70 చీర అంటే అవసరం ఇప్పుడు నీకు అనుకుంటాం కదా, మనమే అనుకుంటాం కదా. కాబట్టి ఇప్పుడు లాక్డౌన్ అబద్ధం, అదొక మిథ్య. ఓకే. ఇదేంటంటే నేనే అనుకుంటే లాక్డౌన్ ఏంటంటే అతి ఖర్చును నియంత్రించేసేది, అంటే అతి ఖర్చుని కంట్రోల్ చేసుకోవడానికి లాక్డౌన్ మీకు మీరే క్రియేట్ చేసుకోవడం చెప్తుండొచ్చు. ఓకే. మనకు అని లాక్డౌన్ చేసుకోవాలి. అనవసరంగా నేను ఇందాక చెప్పాను కదా, బయటికి వెళ్తున్నారు, నువ్వు ఒక్కడ వెళ్ళేందుకు నీ పక్కన ఉన్నాడు నీ ఆఫీస్ వాడు, అన్న మన ఇద్దరం కలిసి వెళ్దాం, దాని తమ్ముడు మధ్యలో వెళ్దామా, ఇలాంటి లాక్డౌన్ మనం క్రియేట్ చేసుకోవాలి. లాక్డౌన్ అంటే ఏమిటి? నిన్ను నియంత్రించుకోవడం, నీ పొదుపు గురించి, నీ అనవసర ప్రయాణాల గురించి, అనవసరమైనటువంటి ఖర్చుల గురించి. ఇప్పుడు ఒక పెళ్ళి అవ్వాలి, మనం ఇంతకుముందు వచ్చినప్పుడు 2000 మంది ఎందుకు, ఇప్పుడు వెరీ ఇంపార్టెంట్ పీపుల్ని పిలుచుకో, 200 మందిని పిలుచుకో, అది లాక్డౌన్, సెల్ఫ్ లాక్డౌన్. అది చెప్తున్నారు తప్ప. ఇప్పుడు ఇంట్లో ఉపనయనం ఉంది అంటే జంజం వేసేది ఉంటుంది, 1000 మంది ఎందుకు, 100 మందితో పిలుచుకో, ఆ 100 మంది ఇంపార్టెంట్ వాళ్ళు వచ్చి వాళ్ళు భోజనం చేసి వెళ్ళిపోతారు, అంటే 800 మంది ఖర్చు తగ్గినట్టేగా. అట్టహాసంగా ఎందుకు, నీ ఇంటి ముందర పందిరి వేసుకొని చేసుకో, పెద్ద పెద్ద హాల్లో చేయకు, నష్టం లేదు. అంటే హాల్ వాడడం నష్టం అయిపోతాడంటే, హాల్ వాడు నష్టం అవడానికి నెక్స్ట్ ఇయర్లో చేసుకుంటాడు, నెక్స్ట్ ఇయర్ వాళ్ళ పెళ్ళి అయితే మళ్ళీ వాళ్ళకి డబ్బులు వచ్చేస్తాయి. ఆయన ఖర్చు లేదు, ఆదాయం లేదు కదా, ఖర్చు కూడా లేదు కదా. ఇప్పుడు అక్కడ నువ్వు ఫంక్షన్ అయితే నీకు 10 మంది వర్కర్లు కావాలి, డెకరేషన్ వాళ్ళు కావాలి, దానికి పెట్రోల్ కావాలి, డీజిల్ కావాలి, కరెంట్ కావాలి. నీకు పని అవ్వకపోతే ఏమిటి నష్టం? అక్కడ 2 వర్కర్లకు నువ్వు శాలరీ ఇవ్వాలి. ఈ సంవత్సరం నెక్స్ట్ ఇయర్ శాలరీ ఇవ్వగలుగుతావుగా. దాన్ని లాక్డౌన్, సెల్ఫ్ లాక్డౌన్. మనల్ని మనం కంట్రోల్ చేసుకోవడానికి సెల్ఫ్ లాక్డౌన్ తప్పేం లేదు దాంట్లో. అనేది దీంట్లో ప్రధానమంత్రి గారికో లేదా రేవంత్ రెడ్డి గారికో వచ్చేటువంటిది పబ్బం గడుపుకోవడానికి ఏం లేదు. అక్కడ మనకి మనం పొదుపైనటువంటి వ్యక్తిత్వాన్ని పెంచుకోవడానికి స్వయం లాక్డౌన్, మనకు మనమే లాక్డౌన్ నిర్వహించుకుంటే చాలు, దానికి ఇబ్బంది లేదు. ఖర్చుని కంట్రోల్ చేసుకోమే లాక్డౌన్ అంటే, ఇంకోటి ఏం లేదు. చేయడం వల్ల మంచిదే, దానికి ఎటువంటి ఇబ్బంది ఏం లేదు. హ్యాపీగా మనకి టెన్షన్ అక్కర్లేదు. ఉద్యోగాలను ఏం వద్దని చెప్పాడు, మల్టీ ట్రాన్స్పోర్ట్ అంటాడు. ఇప్పుడు నువ్వు కారు వేసుకొని పోయినావు అనుకో, ఒక్కడు కనిపించావు అనుకో, ఒక్కడి కారులో వస్తున్నావు, ఎందుకు వస్తున్నావు కారులో, ఒక్కడి రావద్దు, ఇంకోసారి వస్తే నీకు పనిష్మెంట్ అవుతుందని చెప్తారు వాళ్ళు. ఇప్పుడు 50 లక్షల కారు ఒక్కడు ఎందుకు, నీతో పాటు 5 మంది తీసుకెళ్తే రైట్, అంటే నీ వల్ల 5 మందికి ఉపయోగం అవుతుంది అనుకోవడం మంచిదే. లేదా మల్టీ ట్రాన్స్పోర్ట్ అనమంటారు, సెల్ఫ్ ఓన్ వెహికల్స్ ఉన్నాయి, వెహికల్స్ రానివద్దు అంటారు. బైక్ ఉంది, బైక్ 2 వెళ్ళండి ఖచ్చితంగా. అంటే ఇది మనకి స్వయం ప్రకటిత లాక్డౌన్గా మనం తీసుకొని పొదుపు చేసుకుంటే లాక్డౌన్ మంచిదే, నేను కాదనట్లేదు. కానీ ఉద్యోగాలకి, వ్యాపారం చేయకుండా పళ్ళకి, కూరగాయలకి ఇబ్బంది వచ్చేసి అడ్డపడేటువంటి అవకాశం లేదు. ఎవ్రీథింగ్ గోయింగ్ కామన్. ఫస్ట్ లాక్డౌన్ చేయాల్సింది మధుశాలలకే, అది చేస్తే బెటర్ సరిపోతుంది మనకి. అంటే వైన్ షాపులు, రెస్టారెంట్ డౌన్ చేసి సరిపోతుంది మనకి, నా ఎక్స్పెక్టేషన్ అంతవరకు. శుభమస్తు. పరాభవనామసం ఎక్కడ కూడా పరాభించట్లే, మనకి మంచిని సూచిస్తోంది, మంచిని కలిగిస్తుంది కూడా. అది తెలుసుకుంటే చాలా మంచిది. శుభమస్తు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.